మరి కాసేపట్లో మూసీ బాధితులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. మూసీ పరివాహక ప్రాంతాలైన లంగర్ హౌస్లోని హైదర్గూడలో పర్యటించనున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్లను కోల్పోతున్న బాధితులకు భరోసా కల్పించి ధైర్యం చెప్పనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఎంతసేపట్లో కేటీఆర్ హైదర్గూడకు చేరుకోబోతున్నారు? కేటీఆర్ వెంట ఇంకా ఎవరెవరు ఉన్నారు నేతలు? తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే హైదర్గూడకి బయలుదేరడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలను పరామర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారిపైన మోపుతున్నటువంటి ఉక్కుపాదం మోపుకి ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి ప్రజలను పరామర్శించడానికి, వారికి విశ్వాసం, భరోసా కల్పించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడం జరిగింది. వారితో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత 9 నెలల కాలంలో అనేక అంశాలలో ప్రజలకు ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ పేరుతోటి మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి ఇంటి పైన బుల్డోజర్లతో కూల్చివేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడు బుల్డోజర్ వస్తుందా, తమ ఇల్లును ఎప్పుడు కూలగొడతారని భయాందోళనతోటి నిద్రలేని రాత్రులను గడుపుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ప్రజల కోసం అండగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదులుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. 2 రోజుల క్రితము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రజలు, ఐక్యశాఖ కోట ప్రజలు నేరుగా వచ్చి వారి సమస్యను, వారి బాధను చెప్పుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్నో ఏళ్ళుగా శ్రమించి ఈఎంఐలు కొట్టుకుంటూ ఏదైతే ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం తమ ఇల్లును కూల్చివేస్తుందని బాధను వ్యక్తం చేసేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తమకు అండగా ఉండాలని కూడా వారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. మీ ఇల్లును కూల్చే ముందు బుల్డోజర్ తమను దాటుకుంటూ వెళ్లాలని కూడా ప్రభుత్వానికి హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ కూడా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ని అభివర్ణించడం జరిగింది. 1,50,000 కోట్లను డిపిఆర్ లేకుండా ఎలా పనులు మొదలు పెడతారు అనే అంశాన్ని కూడా వారు బయటకు చెప్పినటువంటి సందర్భాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. డిపిఆర్ లేకుండా పనులను ఎలా చేస్తారు, దాంతో పాటుగా 1,50,000 కోట్ల ఏదైతే పక్షాలకు ఎందుకు ఖర్చు అవుతుందని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎస్టీపీలను కట్టడం జరిగింది. దాంతో పాటుగా అటు బ్రిడ్జిలను నిర్మించినటువంటి పరిస్థితులు కూడా వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి మనం చూస్తా ఉన్నాము. ఏ రకంగా ఈ డబ్బులు ఖర్చు చేయబోతా ఉన్నారు, ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడుందనే అంశానికి సంబంధించి కూడా వారు ఏదైతే తెలిపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు పర్యటన విషయానికి చూస్తే మాత్రం అటు ఐదర్షా కోటని నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు హైదర్గూడ కావచ్చు, దాంతో పాటుగా కిషన్ బాగ్ ఏదైతే ఆ యొక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడనున్నారు, విశ్వాసాన్ని, భరోసాని కల్పించనున్నారు. కొద్దిసేపటి క్రితమే భారీ ఎత్తున
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనని కూడా మరోసారి స్పష్టమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ.